కథానాయకుడు మూవీ రిలీజ్ అయింది, కథం అయిపోయింది. మహానాయకుడు మూవీ రిలీజ్ అయింది, అది మాయం అయిపోయింది. మాయమని చెప్పలేము. మూవీ ఎందుకు కనెక్ట్ కాలేదు మేడం? మరి చెప్పలేము. కొన్ని ఏంటంటే కానీ చాలా బాలకృష్ణ యాక్టింగ్ మాత్రం లైక్ బాలకృష్ణ గారిది ఇండియాని గుర్తు చేశారు. బట్ మూవీ ఎందుకు ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? నేను నాకేమనిపించింది అంటే ఆ ఢిల్లీ వెళ్ళి రావడం అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో సిబిఎన్ చంద్రబాబు నాయుడు మూవీకి హీరో అయినాడు అని చెప్పేసి ఇది బయోగ్రఫీ మూవీ, ఎన్టీఆర్ మూవీ. ఎన్టీఆర్ అంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, తెలుగు రాష్ట్రాన్ని ఒక దేశంలోనే నిలబెట్టిన వ్యక్తి. మూవీ జనాలు ఇచ్చిన గౌరవం ఏంటి మేడం? ఎండ్ ఆఫ్ ద డే అంటే జనాలు ఇచ్చిన గౌరవం అంటే మూవీ 22కి రిలీజ్ అయింది, 1 వీక్లోనే షేర్ క్లోజ్ చేసినారు. రోహిత్, నేను ఒక మాట చెప్తాను. నాట్ జస్ట్ ఎన్టీఆర్, సంజు బయోగ్రఫీ వచ్చింది హిందీ, ఇంకా సావిత్రి గారిది వచ్చింది. కొన్ని అంటే బయోగ్రఫీ అంటే ఏంటంటే యథార్థ. ఎగ్జాక్ట్లీ. కానీ బయోగ్రఫీ విషయంలో వాస్తవం తగ్గట్టు మూవీ తీయలేదు, ఉన్నట్టు మూవీ చూడలేదు, పొలిటికల్ గా మైలేజ్ కోసం ఉన్నాయి అంటున్నా నేను. బట్ మహానటి హిట్ అయింది కదా మేడం. కిడ్స్ వాచ్ కథానాయకుడు, మెన్స్ వాచ్ మహానాయకుడు, లెజెండ్స్ వాచ్ ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్. లెజెండ్స్ ఏమో ఓల్డ్ పీపుల్ అని చెప్పి చెప్తావేమో. అంటే మీరు చేసిన ఆడిషనే అది మూవీలో చేశారా? ఎస్. సో ఇఫ్ పాసిబుల్ మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి. వై కాంట్ యూ షో టు అస్? ఇది నా ఆఫీస్, ఇది నా సిటీ. ఈ సిటీ మీద పెత్తనం మొత్తం నాది. నా అనుమతి లేకుండా పెట్టుకోమని చెప్పడానికి వాడవడు ఎన్టీఆర్ ఎవరు? సీరియస్లీ మేడం? కిస్కు డక్కా మారినామా? అతని పేరు బుచ్చయ్య చౌదరి. అట్లాంటిది ముండా అనే మాట మీరు పలకడం వల్ల సెట్స్కి లక్ష్మీ పార్వతి వస్తుంటుందా మేడం? ఆవిడ ఈ సెట్లో అయితే రాలేదండి. సో రేణుకా చౌదరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది ఎలా ఉండబోతుంది అంటే ఒక మన ఎన్టీఆర్ గారి మీద చెప్పులు దాడి నాకు చెప్పారు, ఎవరో వచ్చేసి ఆపేయడానికి చూసారంట, ఏదేదో చాలా ఇబ్బంది అయిందంట, ఇక్కడేం జరగట్లేదని చెప్పారంట. వాళ్ళు అక్కడ 15 మందో 13 మందో వచ్చారంట అటాక్ అక్కడ. మొన్న చాలా దరిద్రమైన ఇన్సిడెంట్స్ అయ్యాయి. నాకు చెప్పడం ఎందుకు కానీ అసలు విరక్తి వచ్చింది నాకు. చెప్పండి మేడం. వద్దు, ఎందుకు నాకు చెప్పండి. నాతో బాగా యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. నేను అవన్నీ మేడం నేను దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, మూవ్ ఆన్. మీరు లీడర్ అన్నారు కాబట్టి నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంతవరకు వాస్తవంగా తెలియదు. ఏది? కేఏ పాల్ మీకు కాల్ చేసినారు మేడం. కేఏ పాల్ మేడం అయితే మేడం జస్ట్ వి నీడ్ టు మేడం 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 వద్దు ప్లీజ్ 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 తిడుతాడు ఆయన ప్లీజ్. లేదు అక్కడ ఆయన ఒక్క మాట చెప్పండి, క్లోజ్ చేద్దాం. కేఏ పాల్ గురించి ఒక మాట చెప్పాలంటే మళ్ళీ నేను ఫోన్ ఎత్తా నీ ముఖం చూడ. సో హాయ్ మేడం, హౌ ఆర్ యు? ఐఎమ్ ఫైన్ రోహిత్, లాంగ్ టైం. యా మేడం, చాలా రోజుల తర్వాత. సో మళ్ళీ మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడానికి ఒక మెయిన్ రీజన్ చెప్పండి. చెప్పండి మీరేమనుకుంటున్నారు? అంటే నాకు తెలియదు కదా, చాలా ఉండొచ్చు. ఈ మధ్యలో ఏమన్నా న్యూస్ ఏమన్నా చూసి ఉండొచ్చు మీరు. ఆర్ ఎస్ ఎగ్జాక్ట్లీ మేడం, వి కేమ్ టు నో ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్లో మీరు ఒక కీ రోల్ ప్లే చేయబోతున్నారు. ఈవెన్ వాట్ ఎవరికి తెలియదు ఈ విషయము, మాకు తెలిసింది. సో హ్యాపీ మేడం, లైక్ ఆర్జీవి ఫిలింలో మీరు యాక్ట్ చేయడం అనేది ఇట్స్ గ్రేట్ థింగ్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్ మేడం. థ్యాంక్ యూ. సో మూవీ గురించి మేము ఎలాబరేట్గా కొన్ని క్వశ్చన్స్ అడుగుతాం, అంతే ఎలాబరేట్గా మీరు చెప్పాలి. నాకు తెలిసినంత అయితే తప్పకుండా నేను చెప్తాను, ఎప్పుడూ చెప్పాను. సో లెట్స్ సీ.
ఓకే మేడం, కథానాయకుడు మూవీ రిలీజ్ అయింది, కథం అయిపోయింది. మహానాయకుడు మూవీ రిలీజ్ అయింది, అది మాయం అయిపోయింది. మాయమని చెప్పలేము, ఆడింది, బాగానే ఆడింది, బాగా తీశారు. అంటే మీరు యాక్ట్ చేస్తారని చెప్తున్నారు దాంట్లో? నేను యాక్ట్ చేశాను కాదు, చాలా బాగుంది ఆ మూవీ. మరి ఎందుకు మేడం మూవీ ఎందుకు కనెక్ట్ కాలేదు? ఫస్ట్ మూవీ అయితే 20 crores అన్న షేర్ వచ్చింది, బట్ సెకండ్ మూవీ వస్తే అసలు నాకు ఐడియా లేదు. ఐ వాజ్ బిజీ ఇన్ షూట్స్ అండ్ ఆల్, సో నాకు కొంచెం ఐడియా లేదు అది, అంటే ఎంత వచ్చింది ఏంటి అనేది డీటెయిల్స్ నాకు ఐడియా లేదు. మూవీ ఎందుకు కనెక్ట్ కాలేదు మేడం? మరి అంటే చెప్పలేము, కొన్ని ఏంటంటే, కానీ చాలా బాగా, అంటే నాకైతే చాలా నచ్చింది మూవీ. నేను చేశానని చెప్పట్లేదు, నేను చేసిన కొన్ని సినిమాలు నాకు నచ్చుని ఉన్నాయి, కానీ ఆయన బాలకృష్ణ గారి యాక్టింగ్ కానీ చాలా నచ్చింది నాకు. అసలు ఆ మూవీ తీసుకెళ్ళిన దానిలో నేను అనుకోవడం మా ఢిల్లీ ఎపిసోడ్ కొంచెం డ్రాగ్ అయినట్టు అనిపించింది నాకు, అందుకనే అన్న కొంచెం ఇదైందేమో. ఎగ్జాక్ట్లీ మేడం, ద థింగ్ ఢిల్లీ ఎపిసోడ్ ఏదైతే కథానాయకుడు కన్నా మహానాయకుడు చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ బాగుంది, అదే చాలా టచింగ్ గా యాక్టింగ్, బాలకృష్ణ యాక్టింగ్ మాత్రం లైక్ బాలకృష్ణ గారిది ఇండియాని గుర్తు చేశారు. యా. బట్ మూవీ ఎందుకు ఫ్లాప్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటి అని మీరు అనుకుంటున్నారు? నేను నాకేమనిపించింది అంటే, ఆ ఢిల్లీ వెళ్ళి రావడం అనే ఎపిసోడ్ ఏదైతే ఉందో అది కొద్దిగా డ్రాగ్ అయిందేమో అనిపించింది నాకు. ఢిల్లీనే కాదు, జనాలు మామూలుగా ఏమంటున్నారంటే సిబిఎన్ చంద్రబాబు నాయుడు మూవీకి హీరో అయినాడు అని చెప్పేసి అంటున్నారు. అంటే అదని కాదు, అది ఒక పార్ట్ మాత్రమే, మొత్తం సినిమాలో ఆయనది ఒక పార్ట్ మాత్రమే. బట్ నేను అనుకోవడము, అంటే ప్రతి మూవీ హిట్ అవ్వాలనే తీస్తారు, ఏ మూవీ ఫ్లాప్ అవ్వాలో, ఏ మూవీ ఇంకోటి అవ్వాలని ఎవరు తీరు. చిన్నది కానీ పెద్దది కానీ 100 కోట్లు పెట్టి తీసేవాళ్ళు కూడా ఆ 100 కోట్లు రావాలనే తీస్తారు. కానీ ఎక్కడో కొంచెం చిన్న సీపేజ్ ఉంటే, నీళ్లు కనుక ఎంత పెద్ద ట్యాంక్ కూడా నీళ్ళు వెళ్ళిపోయినట్టు ఎక్కడో చిన్నవి ఏమన్నా అయి ఉండొచ్చు. బట్ నేను అంత విశ్లేషించలేను. నాకు అర్థమైంది ఏంటంటే, ఆ లిటిల్ కొంచెం ఆ ఎపిసోడ్, ఆ పొలిటికల్ డ్రామా ఏదైతే ఉందో కొంచెం ఆ ఢిల్లీ ఎపిసోడ్ కొద్దిగా డ్రాగ్ అయినట్టు అనిపించింది నాకు, అంతే. ఇది బయోగ్రఫీ మూవీ, ఎన్టీఆర్ మూవీ. ఎన్టీఆర్ అంటే లైక్ తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు, తెలుగు రాష్ట్రాన్ని ఒక దేశంలోనే నిలబెట్టిన వ్యక్తి. మూవీ జనాలు ఇచ్చిన గౌరవం ఏంటి మేడం ఎండ్ ఆఫ్ ద డే? అంటే జనాలు ఇచ్చిన గౌరవం అంటే, మూవీ 22nd రిలీజ్ అయింది, 1 weekలోనే షేర్ క్లోజ్ చేసినారు. రోహిత్, నేను ఒక మాట చెప్తాను, నాట్ జస్ట్ ఎన్టీఆర్, సంజు బయోగ్రఫీ వచ్చింది హిందీ, ఇంకా సావిత్రి గారిది వచ్చింది. కొన్ని అంటే బయోగ్రఫీ అంటే ఏంటంటే యథార్థ, ఎగ్జాక్ట్లీ అది లేకుండా పోయి ఫ్యాన్సీ అయిపోయింది. అంటే నేను ఎవరిని ఇక్కడ తప్పు పట్టట్లా, కించపరచట్లా, బట్ నేను చదివిన బుక్స్లో, ముందు చదివిన బుక్స్ ఏంటంటే ఉన్నది ఉన్నట్టు, అక్కడ దొంగతనం ఎవరైనా చేస్తే దొంగతనం చేసినట్టు, ఆ తర్వాత ఏం జరిగింది అనేవి యథార్థ ఘటనలు ఉండేవి. ఇప్పుడు సంజు బయోపిక్ తీసుకుంటే అందులో ఆయనకి 3 వైఫ్స్, ఒక వైఫే చూపించారు, 3rd వైఫ్ మాన్యత, ముందున్న వాళ్ళిద్దరు ఏమైంది అది చూపించలే. అంటే అలాగా ఆయన చాలా జరిగాయి, అవన్నీ చూపించకపోయినా కూడా మేడం తను పడ్డ కష్టాలు, ఆ డ్రగ్స్ అడిక్ట్స్ కానీ జనాలు ఒక పార్ట్లో మిస్ అయినా కానీ ఇంకో పార్ట్ నేను అనేది, ఒకటి చూపించకపోవడం అనేది చాయిస్ ఉండదు బయోపిక్లో యాక్చువల్లీ అయితే నాకు తెలుసు. అలాంటిది ఏదో మిస్ అయ్యి ఏమన్నా అయి ఉండొచ్చు అంటున్నా నేను. నేను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో చాలా అంచనాలుండి 2 పార్ట్లు తీసిన ఒక బయోపిక్ చెప్పండి నాకు. బయోపిక్స్ వచ్చి ఉండొచ్చు, కానీ 2 పార్ట్లుగా వచ్చిందంటే చాలా వాస్ట్ ఉంది ఆయన స్టోరీ. ఒక కథలో కుదించేంత లేదు, అంత లైఫ్ తీయాలంటే అన్ని. కానీ బయోగ్రఫీ విషయంలో వాస్తవం తగ్గట్టు మూవీ తీయలేదు, ఉన్నట్టు మూవీ చూడలేదు, పొలిటికల్ గా మైలేజ్ అన్ని అలాగే ఉన్నాయి అంటున్నా నేను. బట్ మహానటి హిట్ అయింది కదా మేడం. మహానటి హిట్ అయింది, అందులో కూడా కొన్ని తీసుకోలేదు, కొన్ని ఏం చూడలేదు కదా మేడం, కనెక్ట్ అయినారు. సో మనం నేనేంటంటే, నేను జనాలు ఇక్కడ ఉన్నారు, యాక్టర్స్ ఇటు ఉన్నారు, నేను యాక్టర్ కదా, జనాల్లో వెళ్ళి అడిగితే నీకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది రోహిత్. నేను జనం మనుషులా మాట్లాడుతున్నాను, ఓపెన్ చెప్తున్నాను. కథానాయకుడు మూవీ 20 crores షేర్ రెవెన్యూ వచ్చింది, 70 crores లో 20 crores వచ్చేసింది, 50 crores లాస్. నెక్స్ట్ హోప్ ఆన్ మహానాయకుడు Feb 22nd రిలీజ్ అయింది. రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్లో మీరు కూడా ప్రీమియర్కి వచ్చినారు, అందరూ రెస్పాన్స్ ఆర్ వెరీ గుడ్, ఫెంటాబులస్. నేను అనుకున్న హిట్ అనుకున్నాను, బట్ సెకండ్ డే చూస్తే కంప్లీట్ డివైడ్ టాక్ తోటి లాస్ట్కి డిజాస్టర్ టాక్. కారణం ఒకటే మేడం, అది ఒరిజినాలిటీగా తీయలేదు, ఉన్నట్టు తీయలేదు. కరెక్టా కదా?
కుడ్ బి అంటే నేను కమెంట్ నో మేడం, నాట్ కుడ్ బి అంటే నాకు తెలియదు. అదే నేను అంటున్నా, మీరు ఎప్పుడు చూడలేదా మేడం ఎన్టీఆర్ గారిని చిన్నప్పుడు కానీ? నేను ఆయనప్పుడు నేను చాలా చిన్నగా ఉన్నా కానీ అది నేను అనేది ఏంటంటే కొన్ని ఇప్పుడు దాని తర్వాత వచ్చేది కొంతవరకే తీశారు వాళ్ళు, కొన్ని ఘట్టాలు తీసుకొని వాళ్ళు తీశారు. కానీ కొన్ని ఘట్టాలు తీసినా హిట్ అవ్వాలి కదా, అది ఎందుకు హిట్ కాలేదు అనేది కొంచెం స్లో అయిపోయిందో, లేకుంటే అందులో కొంచెం ఏదైతే ఇంగ్రీడియంట్స్ ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్న మిస్ అయ్యో చెప్పొచ్చు కదా మేడం. నేను అవేవో నాకు తెలిస్తే నేనే చెప్తా, అక్కడే చెప్పుండేదాన్ని కదా, ఇది పెట్టండి హిట్ అవుతుందని చెప్పుండేదాన్ని కదా. సో ఫైనల్ ఎందుకు ఫ్లాప్ అయింది అంటున్నారు? అదే మీరు అంటున్నారు, నేను కాదు, మీరే అంటున్నారు. నేను కాదు, ప్రజలే అన్నారు కదా. అది అందులో డీవియేట్ అయ్యి ఏమంటారు, కొంచెం డ్రాగ్ అవ్వడము, లేకుంటే కొంచెం ఎక్కడో ప్లానింగ్ మిస్ అయిందేమో అనుకుంటున్నాను. ప్లానింగ్ వాజ్ నాట్ దేర్. కథానాయకుడు మాయనాయకుడు ఇప్పుడు ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్ థర్డ్ పార్ట్ అంటున్నారు, ఏ విధంగా మీరు యాక్సెప్ట్ చేస్తారు? కుడ్ బి అంటే అది థర్డ్ పార్ట్ అని కాదు, బట్ ఆయన లైఫ్లో ఒక ఘట్టం తీసుకొని వీళ్ళు తీస్తున్నారు. కానీ వీళ్ళు కూడా మొత్తము యథార్థంగా తీస్తున్నారని కూడా మనకు చెప్పలేము. సినిమా వచ్చి అది ఆడడమో ఆడకపోవడమో ఏంటనేది మనకు తెలియదు. యథార్థం అని చెప్పేసి జనాలే అంటున్నారు. జనాలు అంటున్నారండి, జనాలు అది కూడా అన్నారు, కథానాయకుడు బాగుందన్నారు, మహానాయకుడు బాగుందన్నారు. వాళ్ళకి ఎందుకు నచ్చుతుందో ఎందుకు నచ్చదో అనేది మనం చెప్పలేము. నేను అనేది ఏంటంటే అది రిలీజ్ అయిన తర్వాత కానీ ఏం చెప్పలేము. అందులో కూడా చాలా ప్రెషర్ వచ్చింది వాళ్ళకి, షూటింగ్ ఆపేస్తామని. నాకు మీరు ఇంట్రెస్టింగ్ టాపిక్స్, మీకు ఆ షూటింగ్ ఎక్కడ చేస్తున్నారో కూడా తెలియకుండా తెచ్చేసిన సంఘటనలు ఉన్నాయి. నాకు అక్కడ వాళ్ళే చెప్పారనమాట, ఏదో ఈ మూవీ ఆపేయాలి అని అంటే అది కానే కాదని చెప్పి పంపించారు. మూవీ ఎక్కడ తీస్తున్నారో తెలియకుండా ప్రెషర్ వచ్చింది అలా వాళ్ళకి, మూవీ ఆపేయాలి. ఓకే మేడం, బయట ఒక రూమర్ అది కామెంట్ ఏమని, కిడ్స్ వాచ్ కథానాయకుడు, మెన్స్ వాచ్ మహానాయకుడు, లెజెండ్స్ వాచ్ ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్. లెజెండ్స్ ఏమో ఓల్డ్ పీపుల్ అని చెప్పి చెప్తావేమో అనుకున్నా. సో మీరు కథానాయకుడులో మహానాయకుడు ఒక పార్ట్ అయి ఉన్నారు, ఇప్పుడు ఆర్జీవి లక్ష్మీస్ ఎన్టీఆర్లో పార్ట్ ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఇట్ ఫీల్స్ గ్రేట్ బికాజ్ యాజ్ అన్ యాక్టర్ నన్ను చూస్ చేస్తున్నారు. ఇంతమంది కాంపిటీషన్, మీకే తెలుసు ఎంతో కాంపిటీషన్లో నాకు ఒక పార్ట్ వస్తుంది అని అంటే ఐ ఫీల్ థ్యాంక్ఫుల్ టు ది పీపుల్ హూ ఆర్ వాచింగ్ మీ యాక్చువల్లీ. దెన్ హౌ డు యూ గాట్ దిస్ ఆపర్చునిటీ మేడం? నాకు ఐ గాట్ కాల్ వన్ డే. అంటే ఒకటి రోహిత్, నాకు ఏది కూడా నాకు వచ్చిన ఆపర్చునిటీని బెస్ట్ యూటిలైజ్ చేసుకోవడం అనేది నాకు ఒక అలవాటు. నాకు ఒక కాల్ వచ్చింది, ఫొటోస్ పంపండి అంటే పంపుదాంలే అని 2-3 రోజుల తర్వాత నేను పంపను. నెక్స్ట్ సెకండ్ వాళ్ళకి ఫొటోస్ వెళ్ళిపోతాయి. నా పిక్స్ చూసి సార్ పంపండి మరి ఏంటి అని ఫాలో అప్ ఉంటుంది. దెన్ అలాగా నేను చేస్తాను. ద సేమ్ సిమిలర్ వే నాకు కాల్ వచ్చింది. కాల్ వస్తే ఇట్లా అనుకుంటున్నారు కిరణ్ అని, ఆయన డైరెక్టర్, అది కో డైరెక్టర్ కాల్ చేస్తారు. చేసి ఇట్లా ఆర్జీవి గారి మూవీకి అనుకుంటున్నాం మేడం, ఆడిషన్ కావాలి మాకు అన్నాడు. ఆడిషన్ సరే చెప్పండి ఏంటి అని అంటే, మీరు నాకు ఆడిషన్ చేసి అది పంపించండి, నేను మీకు డైలాగ్ పేపర్ పంపిస్తాను అంటే, అబ్బా. దిస్ ఇస్ వాట్ హ్యాపెండ్ అండ్ వాట్ టైం మేడం? ఎప్పుడు ఏ టైంలో అయింది? ఒక 3 months బ్యాక్ అయింది. ఓకే, 3 months బ్యాక్. అంటే నేను అన్న ఆడిషన్ ఎక్కడికైనా వెళ్ళాలేమో అనుకున్నా. లేదు ఇంట్లోనే మీరు షూట్ చేసి మాకు పంపించండి అన్నారు. అంటే కొత్తగా అనిపించింది, నేను ఇప్పటివరకు అయితే ఎప్పుడు అలా పంపించలేదు. స్క్రిప్ట్ వాళ్ళే ఇచ్చినారా? అంటే అది మూవీలో నేను ఆ సీన్ చేశాను మొన్న. అంటే మీరు చేసిన ఆడిషనే అది మూవీలో చేశారా? ఎస్. సో ఇఫ్ పాసిబుల్ మీరు నాకు చిన్న ఫేవర్ చేయాలి. చెప్పండి. వై కాంట్ యూ షో టు us? అంటే అది సీన్ అందులో వచ్చే సీన్ కదా. ఆఫ్ కోర్స్ మేడం, అది అప్పుడు మేము 70mm స్క్రీన్లో చూస్తాము. కానీ అది వేరే ఉంది, ఇది వేరే ఉంది. బట్ స్టిల్ ఇట్లా ఇదిగో చూడండి, హలో అండి, తను ఫోన్ చేస్తారు. ఓకే మేడం, మీ హైట్ ఎంత ఉండొచ్చు? నన్ను మేడం వీడియో చేశారా? ఈవినింగ్ చేస్తా అండి అని చెప్పి పంపించాను అనమాట. యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. అది అంటే ఈయన అడిగింది ఎప్పుడు 14, నేను పంపింది ఎప్పుడు 17. అంటే జస్ట్ ఒక 3 hours నేను పంపించేసాను. ఓకే, ఫస్ట్ ఇది పంపించాను. కెన్ యూ ఇఫ్ ఇట్ పాసిబుల్? ఇది నా ఆఫీస్, ఇది నా సిటీ. ఈ సిటీ మీద పెత్తనం మొత్తం నాది. నా అనుమతి లేకుండా పెట్టుకోమని చెప్పడానికి వాడవడు, ఎన్టీఆర్ ఎవరు? మాటలు మర్యాదగా చెప్పుల ముక్క
సీరియస్లీ మేడం కిస్కు డక్కా మారినామా? అతని పేరు బుచ్చయ్య చౌదరి. బుచ్చయ్యనా? ఈ క్యారెక్టర్ వచ్చేసి రేణుకా చౌదరి. రేణుకా చౌదరి క్యారెక్టర్. సో అది పంపిస్తే ఇంకా వేరేలాగా కొంచెం ఇదిగా కావాలి అని చెప్పి అడిగితే మళ్ళీ ఇంకోటి పంపించేది. ఇది ఫస్ట్ ఇది 1756 పంపించాను కదా, లేదని కొంచెం చేంజెస్ చెప్పారు కాల్ చేసి. మళ్ళీ ఇది పంపిస్తే ఇది ఓకే చేసుకుని దీని తర్వాత ఓకే చేసుకున్నారు. సేమ్ ఆవిడది ఒక మేనరిజం ఉంటుంది ఇట్లా, అది కావాలని చెప్పారనమాట. అది చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నట్టుంది కదా మేడం మూవీలో. ఉన్నాయండి. నేను చేసినంత వరకు అయితే బాగుంది. అసలు తీయడం కానీ వాళ్ళు టేకింగ్ అయితే ఫంటాస్టిక్. అసలు ఎన్ని మూవీస్ చేశాను మేడం. ముండా అన్నారు, ఎవరికి అనుకోవచ్చు అది? అది ఇంకా అన్నీ చెప్పేస్తే మీరు మూవీలో ఏం చూస్తారు చెప్పండి. లక్ష్మీ పార్వతిని ఉద్దేశించి అంటాను. ఓకే, అంటే ఆల్రెడీ టీజర్లో కూడా యూజ్ చేసి, అంటే ఇలాంటి మాటలు మీరు పలకరించేటప్పుడు ఎట్లా అనిపిస్తుంటుంది? బికాస్ బాధగా ఉంటుంది. నేను ఎందుకంటే నాకు అసలు మూవీస్లో ఇట్లాంటి మాటలు లేవు. మిర్చి మూవీ కానీ లాస్ట్ వచ్చిన అసలు మీ డైలాగ్సే లేవు. అయ్యా మేడం మంచి ఫ్యాక్ట్ వచ్చింది మేడం. మీ మూవీస్ నేను రెగ్యులర్ చూస్తుంటా. బికాజ్ మీరు ఏ రోల్కైనా సెట్ అయిపోతారు, అంటే ఏ క్యారెక్టర్ అయినా మీరు ఇన్వాల్వ్ అయిపోతుంటారు. బికాజ్ మీ హావభావాలు కానీ ఎమోషన్స్ అనేది మీ బాడీ లాంగ్వేజ్ నుంచే వచ్చింది. సార్ యాక్చువల్లీ నేను ఇంటర్వ్యూ చేయడానికి కారణం కూడా మేడం, మీకు ఏం చెప్పాను జస్ట్ ఏదో నార్మల్ అని చెప్పాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వచ్చింది కూడా కేవలం ఆర్జీవి లక్ష్మీ సెంటర్ కోసం వచ్చాను మేడం. సో మీరు మా కోసం ఇంత రివీల్ చేస్తున్నారు కాబట్టి నేను ఓపెన్గా అడుగుతున్నాను మేడం. ఇలాంటి డైలాగ్స్ లేని ఏ మూవీలో మీకు డైలాగ్స్ ఉండవు. అంటే డైలాగ్స్ అంటే మీ క్యారెక్టర్సే బాగా ఫోకస్ చూపిస్తారు. అలాంటిది మీ ఫస్ట్ టైం లైక్ ఇంత ఇలాంటి డైలాగ్స్ పలకరించేటప్పుడు ఎలా అనిపిస్తుంది? అంటే నేను బేసికల్లీ నేను అసలు అంత ఆర్గ్యుమెంటేటివ్ లేకుంటే తిట్టేయడం కానీ అలాంటివి ఎప్పుడు నాకు అసలు రావు నా నోటికి. ఒకసారి ఏమైందంటే నచ్చావులే మూవీ అప్పుడు తీసుకెళ్తా, ఐ విల్ టేక్ యూ బ్యాక్ టు ది పాస్ట్. అది ఒక సీన్లో ఏంటంటే హీరో చిన్నప్పుడు కొట్టి తిట్టాలి, నేను చీపురు పట్టుకొని కొట్టి నచ్చావులే తనిష్ తిట్టా అంటే నాకు తిట్టడం రావట్లే. నేను ఎప్పుడు అలా తిట్టలే ఎవరిని, అసలు తిట్టడం అనేది నాకు తెలియదు. ఇది చేయడానికి కూడా ఇబ్బంది పడ్డా. అదేంటండి ఇది కంపల్సరీ వాడాలా ఈ వర్డ్ అంటే, లేదండి కంపల్సరీ వాడాలి, కొడుక అనాలి, ఇంకోటి అనాలి, డాష్ అనాలంటే నాకు కొంచెం కొడుక డాష్ ఇది కూడా బీపీఎస్ఎల్ మేడం ఇది అలా కాదు. అవి అనాలంటే అలవాటు లేనప్పుడు ప్రాబ్లం అవుతుంది కదా. సో నేనేం చెప్పానంటే సరే ఇంకా మన వృత్తి ధర్మం చేయాలంటే చేయాలి. సో అలా ఏమైందంటే నేను అలా చెప్పుకుంటూ వెళ్ళి మొత్తానికి డైలాగ్ ప్రాక్టీస్ చేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ఇలాంటివి ఉంటే మనకి మూవీ కనుక రికమెండ్ చేస్తే మనం చేయాలి, దానిలో డౌట్ లేదు. ఎందుకంటే ఇట్స్ యాక్టింగ్ కదా, ఐఎమ్ నాట్ డూయింగ్ ఇట్. ఇది ఇంకొకటి మీరు చూపిస్తే ఆశ్చర్యపోతారు. ఇంకో మూవీ గురించి చెప్తాను నేను. అన్ని ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ వస్తుంటే ఐ ఫీల్ గుడ్. అంటే డిఫరెంట్ వైవిధ్యం ఉన్న క్యారెక్టర్స్. మళ్ళీ అడుగుతున్నాను మేడం, డైలాగ్ డెలివరీస్ ఉండవు, ఓన్లీ క్యారెక్టర్సే ఎలివేట్ అవుతుంటుంది. అట్లాంటిది ముండా అనే మాట మీరు పలకడం వల్ల మీరు బాధపడ్డారు. బాధ అంటే అప్పుడేం బాధపడలే, ఫస్ట్ అబ్బా అనిపిస్తుంది కానీ, బట్ ఏంటంటే ఇట్స్ అన్ యాక్టింగ్ థింగ్. నేనేమి రైటర్స్ ఎవరు మేడం? డైలాగ్ రైటర్స్ ఎవరు? ఆర్జీవేనా అనుకుంటా, నాకు ఐడియా లేదండి. ఐ డోంట్ నో ఎనీథింగ్. ఇంకా నోటి నుంచి ఇంకేం కొత్త మాటలు మీరు ఇంకేం లే, ఇవే ఇది ఒకటి సంథింగ్ డాష్ 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 ఏదో డాష్ డాష్ అని కాదు. అంటే వెళ్ళడమే ఒక ఇక్కడ ఎవరు మీటింగ్ పెట్టుకున్నారని చైర్లు అటు ఇటు పడేసి ఆయన కాలర్ పుచ్చుకొని బయటకు లాగి అలా ఫుల్ ఇదే అనమాట. ఆ రోజు తగిలిన దెబ్బ ఇంక ఇదిగో తంబు వాచిపోయింది నాకు, చూడండి ఇదిగో. ఆ రోజు నా కొట్లాటల్లో ఇది అంటే కొంచెం తంబు ఇదైంది. లక్ష్మీ పార్వతి వస్తుంటుందా మేడం? ఆవిడ ఈ సెట్లో అయితే రాలేదండి. నేను 5 days చేశాను, 5 days అయితే రాలేదు. బట్ క్రూ వెళ్ళి ఆవిడని కలిసారు అని విన్నాను. తను వచ్చింది అని అదే క్రూ వెళ్ళి కలిసారు అని, క్రూ వెళ్ళి కలిసారు. ఆవిడ రావడం అనేది ఎప్పుడైనా లక్ష్మీ పార్వతి మీరు కలిసినారా? లేదండి. నాకు అసలు ఏం అవసరం. ఓకే, రియల్ లైఫ్లో తన గురించి కొద్దిగానే తెలీదా మేడం మీకు? అంటే అది కొన్ని ఏంటంటే ఆవిడ ఎన్టీఆర్ గారికి ఆ ఏజ్లో దగ్గర కావడం సంథింగ్ అలా ఏదో అదంతా వినడమే అది. మరి ఇప్పుడు ఈ మూవీలో మీకు తెలుసుకున్నది వాస్తవం అనుకుంటున్నారా? ఆర్జీవి అంటే హానెస్ట్ ఉన్నట్టు దింపుతాడు మేడం. ఉండొచ్చు
ఓకే. సో రేణుకా చౌదరి క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అది ఎలా ఉండబోతుంది అంటే ఒక పవర్ఫుల్ క్యారెక్టర్, బట్ ఉన్న కాసేపు అయినా డైలాగ్స్ ఉన్నాయి, ఇంపార్టెన్స్ ఉంది. అంటే ఐ రియలీ లైక్ దట్. నేను రావడమే ఎంట్రీలో కార్ రావడం, దిగడం, ఇక్కడ కెమెరా పెట్టుకొని మళ్ళీ క్లోజులు, కెమెరా ఇక్కడ దాకా వచ్చింది. కెమెరా దిస్ క్లోజ్, ఇంత క్లోజ్లో ఐ హెడ్ పుట్ అ డైలాగ్. సో ఇట్స్ లైక్ ఇంపార్టెన్స్ ఉన్న క్యారెక్టర్. అండ్ దెన్ దానిలో మంచి ఇది ఉంది. Have you ever seen Renuka Chaudhary madam? No. You never seen, you never met? And I've never met, but only ఇలా ఏదో పేపర్లో ఆ మూమెంట్ వచ్చినప్పుడు మీరు గూగుల్లో సెర్చ్ చేయడం చేశాను. అది కంపల్సరీ చేస్తాను. నేను ఏదైనా చేయాలంటే కంపల్సరీ గూగుల్ చేస్తాను, కొంచెం దగ్గరగా ఉండడానికి ట్రై చేస్తాను, అట్లా అంతా చేస్తాను. మీకు తెలుసా రేణుకా చౌదరి గారు? మీకు తను ఎంపీ ఎక్స్ ఎంపీ కలిశారా ఎప్పుడన్నా? కలవలే. కలుద్దాం మేడం మనమా ఎలా కలుద్దాం? ఇప్పుడు ఇంటర్వ్యూ చూస్తుంది, తీసుకొస్తుంది. ఎందుకంటే తన క్యారెక్టర్ని మీరు ఫోకస్ చేస్తున్నారు, అప్పుడు కంపల్సరీ తెలుసుకోవాలనే ఆలోచన ఉంటుంది కదా. బాగా చేస్తుందా లేకపోతే నన్ను డామినేట్ చేస్తుందా? ఆవిడ డామినేట్ చేయగలరా? మంచి ఆవిడ ఇంగ్లీష్ కానీ చాలా పాలిష్డ్, చాలా బాగుంటుంది. అంటే ఆవిడ చూసాను కదా నేను, అంటే మొన్న ఒకసారి ఆవిడ ఇష్యూ మాట్లాడడం కానీ చాలా క్లారిటీతో, అంటే అక్కడ దాకా వెళ్ళడానికి చాలా ఎఫర్ట్ పెట్టారు. మేమేముంది మేకప్ వేసుకొని వెళ్ళిపోవడం అక్కడికి, బట్ దే డిడ్ అ లాట్ ఆఫ్ హోంవర్క్ బిఫోర్. అంటే చాలా హార్డ్ వర్క్ రాదు. ఇంకా అపార్ట్ ఫ్రమ్ ద మూవీ ఇంకేమున్నా మేడం ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్స్? నో, చాలా కూల్ టేకింగ్, అసలు ఫెంటాస్టిక్. అసలు షూటింగ్ ఎక్కడ అవుతుంది మేడం? నాకు అసలు అర్థం కావట్లేదు. షూటింగ్ ఎక్కడ అవుతుంది? టీజర్ వస్తుంది, ట్రైలర్ వస్తుంది, లైక్ ఇంకొకటి మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది? 22nd March. 22nd March. 22nd మహానాయకుడు ఫెబ్, ఇది 22nd March. ఓకే. అండ్ షూటింగ్ చాలా, అదే చెప్తున్నాను కదా, కొన్ని లొకేషన్స్లో పర్మిషన్స్కి ప్రాబ్లం వచ్చింది. మీరు ఎక్కడ ఏ లొకేషన్లో చేశారు? నేను ముంబైలో చేశాను. ముంబైకి వెళ్ళి, అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అన్నీ అక్కడే అయిపోతున్నట్టుంది షూట్. మీరే చెప్పారు కదా ఇక్కడ పర్మిషన్స్ ఇవ్వడము, షూటింగ్ చాలా ఇబ్బంది పెట్టేసి అన్నారు కదా. సో అందుకే నాకు చెప్పారు, ఎవరో వచ్చేసి ఆపేయడానికి చూసారంట, ఏదేదో చాలా ఇబ్బంది అయిందంట, ఇక్కడ ఏం జరగట్లేదని చెప్పారంట వాళ్ళు. అక్కడ 15 మందో 13 మందో వచ్చారంట అటాక్ అక్కడ ముంబైలో. ఇక్కడ అక్కడికే వచ్చి ఆపడానికి చూసారంట. బట్ దెన్ అది స్టిల్ ఎందుకు శుభ్రంగా అవుతుంది. ఎందుకు మొన్న పేపర్స్లో కూడా వచ్చింది, సిద్దిపేటలో అయింది. సిద్దిపేటలో ఇన్ని ఇష్యూస్ మధ్యలో మూవీ 22nd హెయిర్ అవుతున్నారు. ఫస్ట్ మీరే రివీల్ చేశారు. నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు మేడం ఇంటర్వ్యూ చేసేటప్పుడు అది అడగండి అని. సో మూవీ ఇస్ లైక్ యాక్చువల్లీ 22nd ఆర్జీ కన్నా ముందే మూడు చెప్పారు, ఏమని అంటారా మరి? ఏముంది అందులో, 22nd March ఆయనే చెప్పారు కదా. యూట్యూబ్లో ఐ థింక్ ఈజ్ రిలీజ్డ్. ఓకే. ట్రైలర్కి పిచ్ రెస్పాన్స్ వచ్చింది మేడం, ఎలా అనిపిస్తుంది? నైస్. మనం యాక్ట్ చేసిన మూవీ హిట్ అవ్వాలనే ఉంటుంది కదా. సి మాకు అంటే యాజ్ అన్ యాక్ట్రెస్ నాకు ఎలా అంటే, నేను చేసిన మూవీ అంటే మూవీ వరకే, అది డైరెక్టర్ ఎవరు లేకుండా ఇంకోటి కాదు. నా ప్రిఫరెన్స్ ఏంటంటే నేను చేసిన మూవీ హిట్ అవ్వాలి అంతే. మాధవి గారు ముందు మిర్చి మాధవి అని పేరేసి వచ్చింది, మిర్చి. ఇప్పుడు మూవీ రిలీజ్ అయిన తర్వాత లక్ష్మీస్ మాధవి అని వచ్చా? అంత లక్ష్మీస్ మాధవి అనేంత ఉంటుందంటారా? ఐ డోంట్ నో, అంత ఉండకపోవచ్చు. మిర్చి మాధవి అనేది ఎప్పటికీ, దట్స్ బికాస్ ఒక 4 scenes చాలా, అది చాలా డెప్త్ ఉన్న క్యారెక్టర్. అది 4 scenes, ఇక్కడ ఒక్క సీన్లో మీరు చూపించారు కదా. అంటే ఇది తెలీదు, చూడాలి. అంటే నాకు మిర్చి మాధవి అని నేను పిలుచుకోలే, జనం పిలిచారు. అండ్ అక్కడికి వెళ్ళిన మూవీ వాళ్ళందరూ పిలిచారు. సో ఇప్పుడు ఏమంటారు అనే పేరు నిజంగా రియల్ యాక్ట్ అయిపోయింది. మీరు న్యాచురల్గా కూడా అట్లనే ఉంటారు కదా, మాటలు కానీ ఆ క్యారెక్టర్ కూడా మీరు చూస్తే నిజంగా తోసేసినారా మేడం మీరు? మనిషిని ఇట్లా కాలర్ పుచ్చుకొని ఇట్లా లాగి పడేసి కింద పడేసి మెడ పట్టుకొని గెంటి అలా అంతా ఫుల్. అది నేను ఆయనకి చెప్పాను, పెద్దవారు మీరు సారీ అండి అని అంటే, అయ్యో అమ్మ యాక్టింగ్ ఇదంతా పదాని. కానీ ఆయన లాగుతుంటే స్తంభంలాగా కదలట్లేదు మనిషి, భయం అనమాట, కింద పడిపోతా. అదే నేను అయి ఉంటే నాకు కింద పడిపోయి ఉండేదాన్ని, నన్ను లాగి ఏదైనా సీన్ చేయాలంటే. చాలా ఇంట్రెస్టింగ్గా వచ్చింది. అంటే నాకు అనిపించింది ఆ మూవీకి ఏదో సపోర్ట్ ఉన్నట్టు, అంటే చాలా స్మూత్గా అయిపోవడం. సపోర్ట్ అంటే ప్రజలే అనుకోవచ్చు మేడం, మేబీ ఉండొచ్చు. బికాస్ టు బి ఫ్రాంక్లీ చెప్తున్నాను, పీపుల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. దాంట్లో నేను కూడా అసలు వాస్తవం ఏం జరిగింది, ఆ వాయిస్ రాయ్ ఘటన అయితే ఏంటి మేడం? ఆ వాయిస్ రాయ్ ఎపిసోడ్ మీకు తెలుసా మేడం? ఏది?
వైస్ రైగట్ మన ఎన్టీఆర్ గారి మీద చెప్పులు దాడి అది నాకు అదే విన్నాను కానీ నాకు ఖాళీ మీ సీన్ వరకు మాత్రమే తెలుసా? మా సీన్ వరకే తెలుసు. తర్వాత తెలుసుకోవాలని ఇంటెన్షన్ గానీ అసలు అక్కడ ఎవరు కూడా పని తప్పితే మాట్లాడుకోవడం లేవు. అక్కడ పని చేసుకున్నామా వెళ్ళిపోయామా అంతే. చాలా ట్రీట్మెంట్ కానీ చాలా నీట్గా ఉండింది. ఇట్ వాజ్ నైస్ మూవీ. కొత్త వాళ్ళందరూ నేనే. ప్రొడ్యూసర్ గురించి యు నెవర్ మెట్ ప్రొడ్యూసర్ ఆల్సో. రెమ్యునరేషన్ కూడా వాళ్ళు మేనేజర్లు ఇచ్చేస్తారు. అదేమి ఇబ్బంది లేదు. మేనేజర్లు. మీ ప్రొడ్యూసర్ వచ్చేసి వైసీపీ పార్టీ మేడం, మీకు తెలుసా? నాకు తెలీదు మేడం, ప్రామిస్ చెప్తున్నాను, నిజంగా తెలీదు నాకు. మేడం గలత్ మాట్లాడుతున్నారు మీరు. లేదు, నేను అసలు ఎప్పుడు అలా మాట్లాడను, తెలిస్తే చెప్తా. వైసీపీ పార్టీ వాళ్ళు మేడం. అవునా? వైఎస్ఆర్ తిరుపతిలో ఇది మూవీ లక్ష్మీ పార్వతి గారు ఇనాగ్రేట్ అయినప్పుడు మీకు ఇది కూడా ఐడియా లేదా? నాకు ఐడియా లేదు. బట్ ఏంటంటే ఈ ప్రొడ్యూసర్స్ ఈ వైసీపీ పార్టీ వాళ్ళు అనేది నాకు ఐడియా లేదు. ఐ డోంట్ నో, ఇట్స్ న్యూస్. నిజం చెప్తున్నాను మేడం. యాత్ర మూవీ రిలీజ్ అయింది, మీకు కూడా ఆపర్చునిటీ వచ్చింది, నాకు తెలిసి న్యూస్. అవును. ఎందుకు వదులుకున్నారు? డేట్స్ క్లాష్. మహానాయకుడు అంటే డేట్స్ ఒక దగ్గర ఇచ్చాక ఇంకో దగ్గర మనము అది సెట్ అవ్వదు. హావ్ యు సీన్ మా యాత్ర మూవీ? లేదు, చూడలేదు. చాలా బాగుందంట, విన్నాను. చూడలేదా? లేదు, చూడలేదు. చూసినారు మేడం మీరు? నేను చూడలేదమ్మా. నేను 2 మాటలు మాట్లాడను రోహిత్. నీకు ఒక మాట చెప్తున్నా, నువ్వు చూడలేదా మూవీ? యూ డిడ్ అ క్యారెక్టర్. మీరు ఏ క్యారెక్టర్ కోసం అన్నా ఒక విషయం ఎలా అంటే, నెలలో నేను ఒక 15-20 రోజులు నేను బిజీగా ఉంటా. 15-20 days నేను బిజీగా ఉంటా యాక్టింగ్తో అండ్ ఇంకా నా ట్రైనింగ్. ఆమె ట్రైనర్. సో నేను 4-5 days నా అవుట్డోర్ వెళ్ళి వచ్చి చూసేసరికి నాకు టికెట్స్ దొరకవు. టికెట్స్ దొరికితే వెళ్దామంటే డేట్ ఉండదు. డేట్లు టికెట్స్ దొరికినప్పుడు ఆ మూవీ ఉండదు. ఇట్లా చాలా బొచ్చడిసార్లు ఎన్నిసార్లు అయింది. నా మూవీసే నేను చూసుకోవడానికి నాకు టైం లేదు. వేరే మూవీ చూసి పోనీ చూద్దామంటే కూడా టీవీ లేదు. యూ సీయింగ్ టీవీ లేదు. అమెజాన్లో చూద్దాం, ఇంకో దానిలో చూద్దాం అన్నా కూడా టీవీ బాబు 10th అని తీసేసామన్నమాట. అలా. అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఎప్పుడు కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తా, అంతేగాని ఒకటి అది ఇది అరా కొరా నేను మాట్లాడను. ఇఫ్ యూ నాట్ ట్రస్టింగ్, దట్ ఓన్లీ స్పీక్స్ అబౌట్ యూ, నాట్ అబౌట్ మీ. నా మేడం, లైక్ అట్లీస్ట్ నా క్యారెక్టర్ ఏదైనా క్యూరియస్ తోడన్నా మీరు చూడాలి. ఎందుకు క్యూరియాసిటీ ఉండిపోయింది, గయాతో గయా, దట్స్ ఇట్. అట్లీస్ట్ యాత్ర మూవీ గురించి టాక్ విన్నారా? విన్నాను. ఎందుకు మా హస్బెండ్ వెళ్ళిపోయి చూసేస్తూ ఉంటారు. సార్ చూసినారా? సార్ చూసారు, చాలా బాగుందని చెప్పారు. చాలా అసలు గౌరవం పెరిగింది నాకు. ఆయన అన్ని వెనకల నుంచి ఇలా అంటున్నాడు, లైక్ హి ఇస్ లైక్ హ్యాపీ, లైక్ ఆయన చూసారు. సార్ కథానాయకుడు మహానాయకుడు చూసినాడా? రెండు కూడా. సార్ ఎట్లా డిఫరెంట్ అట్లీస్ట్ సార్ ని నేను ఆఫ్ ద స్క్రీన్ అడగండి. అంటే తనకి ఎలా అంటే, తనకి 3 నచ్చాయి. 3 కూడా నచ్చాయి. మాకి అంటే ఒక ఎలైట్ క్రౌడ్ ఎలా ఉంటుందంటే, నేను అట్లీస్ట్ నాకు మూవీ వెనక ఎంత కష్టం ఉన్నదో తెలుసు కాబట్టి నేను దేన్ని కూడా బాలేదు, ఫ్లాప్ అనే దరిద్రం మాటలు మాట్లాడుతున్నారు. నేను అదే మాట్లాడతా, అబ్వియస్లీ నేను అదే మాట్లాడతా. ఎందుకంటే నేను ఐ బిలాంగ్ టు మూవీ ఇండస్ట్రీ, TFI నుంచి ఉన్నాను కాబట్టి నేను ఎప్పటికీ మా వాళ్ళ కష్టమే చూస్తా. అది మా అవతల వాళ్ళకి ఒక ఐటమ్ సాంగ్ పెట్టి ఒక బొడ్డు చూపించి నడుము చూపిస్తే తప్పితే మూవీ చూడండి అంటే కష్టం. మేడం యు ఆర్ సూపర్ మేడం, ఐఎమ్ వెరీ అప్రిషియేట్ అబౌట్ దట్. బట్ ద సేమ్ టైం మేడం, మీరు ఏ సినిమా చేస్తే ఆ సినిమా మేము 150 రూపాయలు పెట్టుకొని మేము మూవీ థియేటర్కి వెళ్ళి చూస్తాం. చూడండి, నచ్చకపోతే ఎవరు బాధితులు మేడం? నచ్చలేదంటే మరి పోనీ అందరూ ఏ చెత్త సినిమాలు ఇచ్చినా మేము చూడాలా మేడం? సరే, నేను నీకు ఒక 3 కోట్లు ఇస్తా రోహిత్, అందరికి నచ్చే మూవీ చేస్తాను గ్యారంటీ ఉందను. నేను దాంట్లో ప్రొఫెషనల్ కాదు కదా మేడం కదా. సో ఎలా అంటే మీరు ఏం చెప్తున్నారు, ఇండస్ట్రీలో ఎవరు ప్రొఫెషనల్ లేని వాళ్ళు కూడా మూవీ తీస్తున్నారా? ఇది ఎలా అంటే చీకట్లో నడక, గుర్తుపెట్టుకో. ఎటు వెళ్తున్నారు, వెళ్ళిన తర్వాత కరెక్ట్గా గోడ గుద్దుకుందా లేకపోతే కరెక్ట్ దారిలో వెళ్ళావా అనేది ఓన్లీ వెళ్ళాకే తెలుస్తుంది. గోడ గుద్దుకొని కింద పడ్డాక అప్పుడు తెలుస్తుంది, ఓహో నెత్తి వెళ్ళింది, నేను ఎక్కడో వెళ్ళాల్సింది కాదు, ఎక్కడో రూట్లో వెళ్ళానని. అట్టే మేడం, మీరు మీ మూవీ TFI గురించి మాట్లాడుతున్నారు, దట్స్ రియల్లీ ఫ్యాబులస్. బట్ డబ్బులు పెట్టుకొని టైం పెట్టి మేము నువ్వు 150 రూపాయలు పెట్టావమ్మా, అక్కడ కోట్లు పెట్టి తీస్తున్నారు. ఫ్లాప్ అవ్వాలని తీస్తారా? లేదు, హిట్ అవ్వాలని తీసుకుంటారు. కానీ ఇవాళ రేపు రేషియో ఏముంది మేడం, చాలా బట్టి మూవీ ఫ్లాప్ అవుతున్నాయి. కారణం ఏముండొచ్చు? కారణం ఏముండొచ్చు అంటే జనాల టేస్ట్లు మారిపోయాయి. జనాల ఎందుకు అప్డేట్ అవ్వట్లేదు మీ TFI వాళ్ళు? TFI అప్డేట్ అవ్వడం కాదు, ఇప్పుడు ఎలా అయిపోయిందంటే రకరకాల, ఇప్పుడు నెట్ఫ్లిక్స్ వచ్చింది, అమెజాన్ వచ్చింది, పైరసీ ఉంది, ఇంకా ఏంటంటే రకరకాల యూట్యూబ్లో రకరకాల షార్ట్ ఫిల్మ్స్ వస్తున్నాయి. ఎంటర్టైన్మెంట్కి మూవీ ఈజ్ నాట్ ద ఓన్లీ సోర్స్ ఫర్ ప్రేక్షకులు.
వచ్చింది కూడా 2 వీక్స్ ఆడిందంటే అది హిట్ అనుకోవాల్సి వస్తుంది. ఎగ్జాక్ట్లీ 2 వీక్స్ అది నిలిచింది, లేకపోతే 1 మంత్ ఉందంటే అబ్బా ఇదివరకు 100 days అనేది ఎప్పుడో రేర్ కేస్. కానీ అది హిట్ అయింది కదా, ఒక ఫార్ములా మళ్ళీ సేమ్ ఫార్ములా హిట్ అవుతుందా? గతమే చెప్తుంది. కొన్ని సినిమాలు అలా వచ్చినవి మళ్ళీ అలాగే కాపీ సేమ్ టు సేమ్ అలాంటివి కొన్ని తీస్తారు మోసగా 4-5, ఒకటి హిట్ అవుతుంది, మిగిలినవన్నీ ఫ్లాప్ అవుతాయి. యూ నెవర్ నో. సో ఒరిజినాలిటీ ఉండాలి, దానిలో బిట్ బై బిట్ వాళ్ళు ఫాలో అప్ చేసుకోగలగాలి. అది ఏంటంటే ఒక గెస్ వర్కే, దెర్ ఇస్ నో పర్టికులర్ ఫార్ములా, మ్యాథమెటిక్స్ కాదు. నువ్వు ఇట్లా మొత్తం ఒక ఈక్వేషన్ వేయగానే కరెక్ట్ ఆన్సర్ రావడానికి మూవీ అంటే. మీరు టీఎఫ్ఐ గురించి యాజ్ అ మూవీ ఇండస్ట్రీ గురించి బాగా మాట్లాడుతున్నారు కాబట్టి వరదలు వచ్చినా ముందు ఏది ఉంటుంది చెప్పండి మేడం? టీఎఫ్ఐ ఉంటుంది. ఏదైనా ఆపద వచ్చినా ఇదే ఉంటుంది. సునామీ వచ్చి ఏదైనా ముందు ఉంటుంది. కానీ మొన్న 42 people దే ఆర్ కిల్డ్ విత్ వన్ బ్లాస్టింగ్ లో. మరి ఎందుకు మేడం మీరు మూవీ ఇండస్ట్రీ బయటికి రాలేదు? మూవీ ఇండస్ట్రీ ఎవరు వాళ్ళు ట్విట్టర్ లో పెట్టుకునే ఉన్నారు, కానీ ఒక్కరైనా వచ్చి చిన్న ఫండ్ రైజింగ్ ఎందుకు చేయలేదు? దానికి ఆల్రెడీ ఆల్ ఓవర్ ఇండియా 1 day పే కట్ వెళ్తుంది. ఖచ్చితంగా దానికి కంట్రిబ్యూషన్ వెళ్ళింది, మా తరఫు నుంచి వెళ్ళింది. ఎన్ని దీనిలో ఫేస్బుక్లో చూడలేదా? నువ్వు నీ ఇంటర్వ్యూస్లో బిజీగా ఉన్నావేమో. ఇట్స్ నాట్ ద మ్యాటర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ మేడం. మీరు అట్లాంటప్పుడు సునామీ వచ్చినప్పుడు అదే పని చేయొచ్చు కదా, ఎందుకు మీరు ఈ ప్రోగ్రామ్స్ అని? దానికి రీజన్ ఏం చెప్పమంటారా మేడం? చెప్పు. ఇండస్ట్రీ అనేది 2 కులాలుగా విడిపోయింది. శ్రీరెడ్డి ఇష్యూ అయితే, కత్తి మహేష్ ఇష్యూ అయితే, ఇవన్నీ ఇష్యూస్ వల్ల ఎవరి లైఫ్ కాదు. నాకు అవి అసలు మాట్లాడాల్సిన వర్తున్న టాపిక్స్ కాదు. టిఎఫ్ఐ అనేది నువ్వు చెప్పిన పేర్లు అనేవి మేడం. ఇది నరేష్ గారు అయితే ఏంటి, ఫిలిం ఛాంబర్లో ఎట్లయింది మేడం ఇష్యూస్ అవి? శ్రీకాంత్ మీద కానీ ఇవన్నీ అవి ఏంటంటే కొంతమంది ఇండివిజువల్స్ చేసిన దానికి మనం టిఎఫ్ఐ అనేది ఇట్స్ పెద్ద సముద్రం. ఇవి జస్ట్ ఇంత చిన్న కుంటలో ఇంత కొంచెం నీళ్ళు లాంటివి. టిఎఫ్ఐ అనేది ఒక సముద్రం. వీటిని కంపేర్ చేయకు మేడం. బ్రెయిన్ అంతా ఏమైపోతుంది because till now you are supporting to the TFI but you're not exposing what the things are happening in a practical way. See, no madam, చేయడానికి నువ్వు we'll have a cup of tea madam. Okay, yeah, sure. Can you make it? Yeah. Oh, thank you. అంటే ఏం లేదు మేడం, ఎందుకు ఈ మధ్య TFI అనేది యూనిటీగా ఉండట్లేకపోతుంది? యూనిటీ 5 వేళ్ళు కలిస్తే యూనిటీ. ఈ ఒక్క వేళ్ళు ఇలా పెట్టుకుంటే ఇది కాదు. ఏదున్నా ఇది ఒకటి ఉన్నా కూడా దాన్ని వీక్ అవుతుంది. సో ఆ యూనిటీగా ఉండడం అనేది ప్రతి ఒక్కళ్ళ మనసులో ఉండాలి. 2-3 వ్యక్తులు అనుకోవడం కాదు. అవును మేడం, అందరూ అనుకుంటేనే ఆ యూనిటీ వస్తుంది. సో ఇప్పుడు ఎవరు 5 ఎవరు ఉండట్లేరు మేడం? 5 అంటే మీరు అన్నారు కదా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళల్లో ఎందుకు సడన్గా ఆల్ ఆఫ్ సడన్ ఈ చేంజెస్ ఎందుకు వచ్చింది ఉండొచ్చు? అంటే ఎలా అయితే టెక్నాలజీ పెరుగుతుందో, ఎలా అయితే మైండ్ సెట్లు చేంజ్ అవుతున్నాయో అలాగే పెరిగి ఉండొచ్చు. పర్టికులర్ ఒక రీజన్ ఉండదు. ఇప్పుడు మీరు చెప్పేంత వరకు తెలియదు. ఇప్పుడు ఈ అటాక్ అయిన తర్వాత రెమ్యునేషన్ నుంచి అని కట్ అవ్వడం అనేది ఎవరు TFI సభ్యులు మీరు చెప్పేంత వరకు మాకు తెలియదు. ఏది కట్ అవుతుంది అమౌంట్ అనేది వాళ్ళ ఫండ్ రూపంలో కలెక్ట్ అవుతుంది, ఇస్తాం. ఏదైనా ఈవెంట్ చేస్తే ఇంకేక అమౌంట్ వస్తుంది కదా మేడం, ఎక్సెస్ అమౌంట్ వస్తుంది కదా. అది ఎవరు పూనుకోవాలి? ఒక లీడర్ లేరు ఇప్పుడు మనకి మేడం. మీ TFI లో మొత్తం లీడర్లే కదా మేడం. హేమ అయితే ఏంటి, మురళీమోహన్ గారు అయితే ఏంటి, నరేష్ అయితే ఏంటి, శ్రీకాంత్ ఏంటి, శివాజీ రాజ్ అయితే ఏంటి, నిన్న రీసెంట్గా జగిత రాజశేఖర్ గారు అయితే రాజశేఖర్ గారు అయితే ఏంటి, చాలా మంది ఎప్పుడు చూసినా ఏదో కమిటీ మా అంటారు, ఇది అంటారు ఉన్నారబ్బా. నేను అనేది ఒక ఈవెంట్ వచ్చినప్పుడు ముందుకు వచ్చి చేయడం కాదు, ఏమీ లేనప్పుడు ఒక కాజ్కి ముందుకు నడిపి ప్రతి ఒక్కళ్ళని కలుపుకొని వెళ్ళే వాళ్ళు ఎవరున్నారు చెప్పండి? మీరు చెప్పాలి మేడం. లేదు కదా, ఒక లీడర్ లేదు. స్థితి వచ్చింది ఎందుకు? ఎవరికి చిన్న పొట్టకి శ్రీరామ రక్ష అని ఆలోచించిన నాళ్ళు ఇలాగే ఉంటుంది వ్యవస్థ. నాకు వచ్చాయా, నేను బాగున్నానా, నా ఫ్యామిలీ బాగుందా, నేను నా ఫ్రెండ్స్కి వచ్చాయా, అంతవరకే ఉంది సినిమాలు. మా ఫ్యామిలీ ఒక పర్టికులర్ ఫ్యామిలీ వాళ్ళు లేకుంటే వాళ్ళు ప్రొజెక్ట్ అయిన నాళ్ళు అలాగే ఉంటుంది. ఇండస్ట్రీకి నేను 2008-9 ఆ మధ్యలో మూవీ 2008-9 అప్పటికి ఇప్పుడు కొనంటే 10 years అవుతుంది. చాలా చేంజెస్ అది ఏం కనబడ్డది మీకు? అంటే ప్రిఫరెన్సెస్ మారాయి, ట్రీట్మెంట్ మారింది. అంటే ఒకలాగా అంటే ఇప్పుడు డిజిటలైజ్ అయిపోయింది కదా. డిసిప్లిన్ అనేది అప్పుడు ఒక లెవెల్లో ఉండేది, ఇప్పుడు ఇంకో వేరే లెవెల్లో ఉంది.
ఇప్పుడు కొత్త వాళ్ళు వచ్చేసి వాళ్ళు క్యారవాన్లో ఎక్కుతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు సీనియర్స్ మీద. మొన్న చాలా దరిద్రమైన ఇన్సిడెంట్స్ అయ్యాయి. నాకు చెప్పడం ఎందుకు కానీ అసలు విరక్తి వచ్చింది నాకు. చెప్పండి మేడం. వద్దు, ఎందుకు ఐ డోంట్ వాంట్ టు హావ్ ఎ బ్యాడ్ టేస్ట్ ఇన్ మై మౌత్. అట్లీస్ట్ నేను ఇది తెలిస్తే కదా మేడం నెక్స్ట్ వాళ్ళు అలర్ట్ అవుతారు. నెక్స్ట్ వాళ్ళు అలర్ట్ అవడానికి we don't reveal her name, though we don't reveal her name, but ఏమని జరిగింది చెప్పండి. అలా అని కాదు, అంటే క్యారవాన్ గురించి కొట్లాడడము, లేకుంటే పక్కన వెళ్ళేసి నా మీద కంప్లైంట్ చేయడం. నేను అసలు మోస్ట్ ఫ్రెండ్లీ. మీరు ఇది సెకండ్ టైం వస్తున్నారు, నేను చెప్పడం కాదు, నేను బై చాయిస్ అండ్ ఆల్సో బై నేచర్ ఐఎమ్ మోస్ట్ ఫ్రెండ్లీ. సో వాట్ హ్యాపెన్ ఎగ్జాక్ట్లీ? నేను చెప్తున్నా, నేను నా మీద వెళ్ళి కంప్లైంట్ చేయడము, లేకుంటే జస్ట్ నిన్నగాక మొన్న వచ్చిన ఆర్టిస్టులు, అంటే ఇప్పుడు నేను నా సీనియర్స్కి నేను అట్మోస్ట్ రెస్పెక్ట్ ఇస్తాను. రజిత గారు కానివ్వండి, సనా గారు కానివ్వండి, లేకుంటే ఎవరన్నా నాకన్నా సీనియర్స్ ఏజ్లో అనట్లేదు, నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు డెఫినెట్లీ ఆ సీనియర్స్కి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ ఇవ్వాల్సిందే, నో మ్యాటర్ వాట్. అలా అని కొంతమంది ఉంటారు సీనియర్స్లో కూడా, అంటే రకరకాలుగా, అంటే ఇన్సెక్యూరిటీస్ వల్ల ఈ బిహేవియర్లు అన్నీ వస్తాయి. కానీ నేను అప్పటికి ఎప్పుడు చెప్పను దాన్ని, నేను వెళ్ళి చెప్పి ఐ పుట్ మై ఫుట్ డౌన్. నేను ఆ ఫలానా వ్యక్తి ఉంటే నేను వెళ్ళను, వద్దు అవన్నీ ఎందుకు. విల్ మేక్ ఇట్ బి అట్లీస్ట్ నాకు తెలిస్తే పర్లేదు కదా మేడం. విల్ మేక్ ఇట్, నేను ప్రామిస్ ఈ వీడియో మీరు టెలికాస్ట్ అయిన తర్వాత మీరే నేను మీకే అంటారు, నాకు చెప్పండి. నాతో పాటు యాక్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఎందుకు అవన్నీ మేడం? నేను దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, మూవ్ ఆన్. అట్లీస్ట్ అని నేను నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళ ఏంటో తెలుస్తుంది కదా మేడం. నేను చెప్తాను, ఆఫ్ ద రికార్డ్ చెప్తాను. ఆఫ్ ద రికార్డ్ చెప్పండి, నేను ఖచ్చితంగా నేను బీప్ వేస్తాను మేడం. ఐఎమ్ షూర్, ప్రామిస్. నేను నెక్స్ట్ టైం కూడా మీతో ఇంటర్వ్యూ చేసుకోవాలి, ఆర్జీవీ మూవీ అయిపోయిన తర్వాత 20 సెకండ్ తర్వాత. చెప్పండి. ఒక కొత్త ఆర్టిస్ట్ వచ్చారు, ఆమె కొత్త ఆర్టిస్ట్, చాలా ఇబ్బంది, అసలు క్రూ అంతా చాలా ఇబ్బంది పడ్డారు అసలు. అంటే అది వాళ్ళకి తెలిసి చేస్తారో మేడం. ఒక సీనియర్ గా ఉండి ఒక జూనియర్ చెప్పిన మాట ఎలా నమ్ముతారు మేడం? జూనియర్ తను కొత్త ఆర్టిస్ట్ అన్నారు కదా, కరెక్ట్, గుడ్ పాయింట్. కానీ అది నమ్మేవాళ్ళు ఉంటే, ఎంతన్నా వినేవాడు ఉంటే ఏదన్నా చెప్తారని. అట్లా ఎట్లుంటది మేడం ఇండస్ట్రీ? ఉంటుంది, అట్లనే ఉంది. సీనియర్స్ కదా మేడం. ఏమైనా నేను తక్కువైనా? లేదు, అంటే ఇంట్రెస్టింగ్ ఉంది మేడం. కాదు మేడం, ఇప్పుడు మీరు ఒక సీనియర్ ఆర్టిస్ట్, అప్రూవ్డ్ ఆర్టిస్ట్, అలాంటప్పుడు కొత్తగా జూనియర్ వచ్చిన మీ పేరు చెప్పిన, సరే ఐ డోంట్ వాంట్ టు రివీల్ దట్ నేమ్, ఆర్టిస్ట్ చెప్పిన మాటలు ఎందుకు వింటారు అంటే, ఇప్పుడు ఒకటి మనము నాకు ఇబ్బంది అవుతుందంటే అది మీరు చూసుకోండి అని అంటారు. మరి ఈ ఇష్యూస్ మీరు ఎక్కడ దాకా వెళ్ళిందంటే కొంచెం ఒక అసిస్టెంట్ డైరెక్టర్స్కి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పనిలో పడిపోయి వాళ్ళ పొజిషన్ చెప్పకపోవడం, దూసుకెళ్ళి ముందుకెళ్ళిపోవడం. ఇప్పుడు ఈ రోజుకి కూడా ఒక సీనియర్ ఆర్టిస్ట్ ఉంటే పక్కన ముందుకెళ్ళి ఈక్వల్గా నుంచుంటే వాళ్ళకి నచ్చదు, ఇలా చూస్తారు, అమ్మ కొంచెం చేతులు, అంటే వాళ్ళ ఉద్దేశం కొంచెం పక్కకుండు, నువ్వు నీ ఇంపార్టెన్స్ అంత లేదు, లేకపోతే నాతో ఈక్వల్ కాదు నువ్వు అన్న ఫీలింగ్. ఫెయిర్ ఎనఫ్, నేనేం కాదన్ను. డైరెక్టర్ గారు ఎక్కడ నుంచోబెడితే అక్కడ నుంచోవాలి, అవునా? అలా లేదనమాట, చొచ్చుకుపోయి వచ్చేయడము, అలా చాలా ఇరిటేషన్ వచ్చింది. కానీ సరే, మనం ఇట్స్ ఆల్ పార్ట్ అండ్ పార్సల్. నెక్స్ట్ మూవీకి నేను ముందే చెప్తా, నా పక్కన నుంచోబెట్టే వాళ్ళకి కొంచెం పద్ధతి చెప్పి మీరు నుంచోబెట్టండి, లేదంటే నాకు చెప్పండి ఈ పొజిషన్లో ఉంటే అక్కడి నుంచి ఇంచు కూడా కదలకుండా నేను నుంచుంటాను. లెసన్స్ లెర్న్డ్. ఇది యాజ్ యూజువల్లీ మేడం ఇది యాజ్ యూజువల్గా జరిగే విషయాలే. నేను ఇప్పుడు మళ్ళీ కమింగ్ టు ద ఆర్జీవీస్ లక్ష్మీ ఎన్టీఆర్, ఈ మూవీ ఎలా ఉండబోతుంది? మీరు కథానాయకుడు చూసినారు, మహానాయకుడు చూసిన తర్వాత ఈ మూవీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? రియాలిటీగా ఉండబోతుందా? మీరు ఏదైతే మిస్ చేసుకున్న పాయింట్స్ ఇందాక చెప్పారు, కొన్ని ఆబ్జెక్టివ్ చూపించలేకపోయినారు, ఆ ఢిల్లీ ఎపిసోడ్స్ అని మీరు చెప్పారు, ఈసారి సేమ్ థింగ్స్ రిపీట్ అవుతా, లేకపోతే దానికన్నా ఇంకా బెటర్గా వస్తా అనుకుంటున్నారా? దీనికి అదే కంపారిజన్ లేదు. అంటే ఒక మామిడి పండు బాగుంటుందా, జామ పండు బాగుంటుందా అని నేను చెప్పను, దేనికి అదే టేస్ట్. ఈ మూవీ ఇండివిజువలిస్టిక్గా చాలా బాగుండబోతుంది, చాలా ఎక్సలెంట్. విషయాలు మాకేం తెలియబోతుంది, కొత్త విషయాలు. మనము ఏదైతే అనుకున్నామో కుటుంబ కలహాలు ఏం జరిగాయి అనేవి మనకేం తెలియవు, వాటి మీద చాలా చిత్రీకరణ జరిగింది, అది నాకు తెలుసు. ఎందుకంటే ఫ్యామిలీ మెంబర్స్ మీద కొన్ని బాగానే ఒక 20 days అట్లా షూట్ చేశారు. అంటే లోపల ఏం జరిగింది, మీతో పాటు ఇంకో కొన్ని క్యారెక్టర్స్ ఉంటాయి కదా మేడం, ఇప్పుడు హరికృష్ణ కానీ బాలకృష్ణ క్యారెక్టర్స్ కూడా నేను చూశాను ఆ ట్రైలర్. వాళ్ళు ఉన్నారు, కానీ నాకు వాళ్ళతోని మీ షూట్ అయ్యేటప్పుడు చుట్టూ ఎవరు ఉండే? ఆమె లక్ష్మీపార్వతి గారి క్యారెక్టర్ చేసిన ఆవిడ, యజ్ఞా శెట్టి.
యజ్ఞా శెట్టి. ఆమెను కూడా మన నెట్టేసుడు కానీ తిట్టుడు కానీ మీరు చేసిరా? నేనేం చేయలేదు, ఆవిడ నేను చేయలేదు. బయలు కొట్టలేదు అట్లా? లేదు. ఆమె ఉండంగానే ఈ మాట అన్నారా? ఆమె ఎదురుగా కాదు, పక్కకు వచ్చి సంథింగ్ ఏదో అవుతుంది అనుకుంటా బ్యాక్ డ్రాప్లో. అప్పుడు నేను లేను ఆ సీన్లో. మేబీ నన్ను పార్టీలోంచి తీసేయమని చెప్పి ఆమె మాటలు విని తీసి వచ్చేసాను సంథింగ్ అలా ఏదో డైలాగ్ ఉంది కాబట్టి నేను అనుకోవడం. ఇప్పుడు మూవీ అంటే ఎలా ఉంటుందంటే రోహిత్, మీకు 6 days మీకు క్యారెక్టర్ చెప్పారనుకోండి, ఆ 6 daysలో మీరు ఏం చేస్తారో అదే మీకు స్టోరీ తెలుస్తుంది. మిగతాది నేను అడగను, కొంతమంది వెళ్ళి అడుగుతారు. మీ క్యారెక్టర్ వరకు మీకు ఏ కాన్సెప్ట్ అంటే ఏంటి? మీ క్యారెక్టర్ ఏంటి? రేణుకా చౌదరి క్యారెక్టర్ ఏముండదు. ఆ పార్టీ అంటే ఆయన ఎన్నికల్లో వచ్చిన తర్వాత కొంచెం ఏదో ఉంటుందన్నమాట, ఎలా మమ్మల్ని కూడా కొంచెం పట్టించుకోండి అలా బతిలాడుకుంటూనే ఉంటుంది. దాని తర్వాత ఆవిడకి ఏదో సమ్ రియల్ లైఫ్లో లక్ష్మీ పార్వతి ఇష్ గుడ్ ఆర్ బ్యాడ్ నాకేం తెలుసు. మూవీలో చూసింత మీకు అట్లీస్ట్ ఆ సీన్ వరకు తెలుస్తుంది. అక్కడైతే ఆవిడ చాలా బాగుంది ఆ సీన్లలో, అక్కడ చాలా అమికబుల్గా, చాలా అసలు ట్రైలర్లో అయితే చాలా నచ్చింది నాకు అది. స్వామి అని సమ్ రియల్ లైఫ్లో కూడా స్వామి అని పిలుస్తుంది అంట కదా అంట. అదే అది. ఇంకా మేడం మోర్ అబౌట్ లక్ష్మీస్ ఎన్టీఆర్? మోర్ అబౌట్ లక్ష్మీస్ ఎన్టీఆర్ అంటే ఇట్స్ గోన్ బి డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఉంటాయి అందులో. రామ్ గోపాల్ వర్మ గారు కాబట్టి ఆ షాక్ అనేది డెఫినెట్లీ ఏవో ఒక విధంగా షాక్స్ ఉంటాయి. అవి ఆయన అంతే కదా, సడన్గా ఇలా చూడంగానే ఒక మనిషి చచ్చిపోయిన మనుషులు ఎదుర్కొంటే ఇలా షాక్, అలాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేయము. అది ఊర్మిళ మూవీ, ఊర్మిళ గారు ఇలా చూడంగానే భయపడి, అంటే అది మనకు కూడా ఒక్కసారి ఇలా జర్కొస్తుంది కదా, అలాంటి డెఫినెట్లీ అలాంటి సీన్స్ అలాంటి షార్ట్స్ ఉండొచ్చు. సో తీసుకో ఇంకా చెప్పండి మేడం. ఇంకా ఈ యాక్టింగ్ ఎలా ఉంది? లక్ష్మీ షీ ఈజ్ అ వెరీ వర్సటైల్ యాక్ట్రెస్. ఆవిడ ఇంత పెద్ద పెద్ద డైలాగులు టక 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 చెప్పేస్తుందంట. 1 2 ఇక్కడ అమ్మాయి మేడం? ఆమె కన్నడ అమ్మాయి, కన్నడ అంటున్నారు, కన్నడ ఆవిడ. ఆర్జీవి గారు సెట్స్కి వచ్చేవాళ్ళ? ఆర్జీవి గారు అంటే ఆయన నేను చేసిన దానిలో అయితే రాలేదు, మరి వేరే వాటిలో వచ్చి ఉండొచ్చు అలా. ఆయన ఆల్రెడీ ముందే అంతా డిస్కస్ చేసి పంపిస్తారు ఇవి తీయాలని టీంకి. సో అలా. ఇప్పుడు నెక్స్ట్ మీ ప్రాజెక్ట్స్? నా ప్రాజెక్ట్స్ ప్రస్తుతానికి పలాస అనే ఒక మూవీ ఉంది, అదే నేను చెప్తానన్నాను కదా ఇందాక. ఇప్పుడు చెప్పండి. పలాస 1978 ఒక ఏజ్ మూవీ. అది 3 గెటప్స్లో కనిపించబోతున్నా. వన్ ఆఫ్ ది గెటప్ నేను మీకు చూపిస్తాను. సూపర్ అసలు, అంటే ఇది మీరు గుర్తుపెడతారా చూస్తాను నేను. మీ సిస్టర్ లానే ఉంది మేడం. కథ ఫుల్ కంప్లీట్ డార్క్. అంటే నేను అంటే అసలు అది వేసుకుంటే నాకు అర్థమైంది. కాదు మేడం, మీరు ఇట్లా రివ్యూ చేయడం వల్ల మీకేం ప్రాబ్లం ఉండదా? నెక్స్ట్ ఆర్జీబీ కాల్ చేసి తీసుకున్నా, ఆయన నాకు కాల్ చేయడం అంత సీన్ లేదు. అంటే మీరు కాన్సెప్ట్ మొత్తం ఇప్పుడు మేము అడిగినంత మొత్తాన్ని మొత్తం చూపిస్తున్నారు, ఒరిజినాలిటీ చెప్తున్నారు. ఇదేమో అదే దానిలోనే ఇంకో స్టిల్. సో ఎనీవేస్ పలాస తర్వాత మేడం? పలాస ఒకటి ఉంది, ఇంకా అందులోనే ఇదిగో 60-year-old క్యారెక్టర్. సూపర్. నెక్స్ట్ మేడం? ఈ పలాసలో జీడిపప్పు ఫ్యాక్టరీ కార్మికులు ఉంటారు కదా, దాని నుంచి ఒక పొలిటికల్ ఇది చాలా అసలు డైలాగ్స్ అయితే ఇంత డైలాగ్స్ అన్నీ ఒక్క టేక్లో 5 days కని వెళ్ళాను. 3 daysలో వర్క్ కంప్లీట్ అయిపోయి వచ్చేసాను. టక 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 అంటే వెళ్ళాలంటే మొత్తం ర్యాపప్ కూడా తొందరగా అయిపోవడం, ఎక్కువ టైం ల్యాబ్స్ ఉండదు నేను పని చేస్తే. సో నాకు తెలిసి ఈ ఆర్జీవీస్ లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ తర్వాత మీరు ఎక్కడికో వెళ్ళిపోతారు అనుకుంటున్నాను. గాడ్స్ గ్రేస్ హోప్ఫుల్లీ. కానీ నాకు ఒకటి ఏంటంటే ఎక్కడికో వెళ్తా అనుకుంటా కానీ ఏదో నాకు ఎప్పుడు సీలింగ్ తగిలి కింద పడ్డట్టు అనిపిస్తుంది. అంటే ఎక్కడో ఎగురుదామంటే ఇక్కడే ఎగురి. మేబీ మీ ఇండస్ట్రీ ఉండొచ్చేమో. అలాగే ఉంటుంది. ఇప్పుడు మీరు చెప్తుంటే మాకే అర్థమవుతుంది కదా మేడం, పక్క నిలబడితే కూడా మీరు చెయ్యి దూరం జరగాలి, టచబిలిటీ అని కూడా అనుకోవచ్చు. అంటే అది అలా అయిపోయి అది ఏంటి వాళ్ళు అలా అయిపోయారు. దాన్ని మనం మార్చలేమా మేడం? అస్సలు మార్చలేదు. ఏ విధంగా మారుస్తాం చెప్పు? ఒక వ్యక్తి తనది ఏదైతే ఐడెంటిటీ ఉందో తనని ఇంప్రూవ్ చేసుకునే తను పైకి ఎదగలడు, కానీ వేరే వాళ్ళని పడేస్తే ఎప్పుడు పైకి వెళ్ళగలుగుతారా? అది వాళ్ళకి అర్థం కావాలి, వాళ్ళు బెటర్ అవ్వాలి. సో నేను చెప్పేది ఏంటంటే మేడం,
లైక్ సీరియస్లీ ఐమ్ రియలీ థ్యాంక్ యూ మేడం. లైక్ నేనేం ఆర్జీవి లక్ష్మీ ఎన్టీఆర్ గురించి ఏం చెప్పకుండా ఏదో నా క్యాషువల్ మీట్ అని చెప్పేసి వచ్చాను. ఆల్మోస్ట్ ఆల్ నేను ఇన్ఫర్మేషన్ లాగాను. నేను ఆర్జీవి గారు కాల్ చేస్తారు అనుకున్నాను, మీరు ఏమన్నా అంత సీన్ లేదంటున్నారు. అంత సీన్ లేదు, అంత అంటే ఆయన ఫోన్ చేసి అడిగేంత నేనేం సీక్రెట్స్ చెప్పలేదు నీకు. ఇంకా ఉన్నాయా? ఇంకా లేవు, అయిపోయినాయి కదా సీక్రెట్స్. అయిపోయాయి. థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ది బ్యూటిఫుల్ టైమ్ అండ్ హోప్ సూన్ ఖచ్చితంగా లక్ష్మీ ఎన్టీఆర్ మీ కెరియర్లో ఒక బెస్ట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ హిట్ కావాలి. అట్ ద సేమ్ టైం మీకు చాలా క్యారెక్టర్స్ కావాలి, మీలో ఉన్న కొత్త యాంగిల్ చూపించాలి, కొత్తగా ఉండాలి, మిమ్మల్ని ఇంకా ఎలా వాడుకోవాలి అని అనుకుంటున్నాను. ఎందుకంటే టిల్ నౌ మిమ్మల్ని క్యారెక్టర్స్కి మాత్రమే చూపించారు కానీ మీలో ఉన్న ఒక పవర్ కానీ మీ డైలాగ్ కానీ ఎవరు చూడలేదు. ఆఫ్ ద రికార్డ్ నేను ఏందో నాకు తెలుసు మీరు ఎట్లా మాట్లాడతారో, జనాలు కూడా చూడాలని చూసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ మాధవి మేడం. అండ్ రోహిత్ గారు, సో ఇఫ్ ఎనీథింగ్ యూ వాంట్ టు సే ఫైనల్ గా? ఓకే, మంచి లీడర్ ఎంచుకోండి. ఎందుకంటే మంచి లీడర్ త్రూ మన సమాజం ముందుకెళ్తుంది. సమాజం ముందుకెళ్తే మనం వృద్ధిలోకి వస్తాం. వృద్ధిలోకి వస్తే ప్రతి ఒక్క గడప నుంచి మంచిగా బయటకు వెళ్తారు ఇండివిజువల్. అంటే ప్రతిరోజు పొద్దున్న లేచి ప్రతి గడప నుంచి ఒక సంతోషం బయటకు వెళ్తుంది, సంతోషం లోపలికి వస్తుంది. మేడం 1 సెకండ్, మళ్ళీ ఒక హింట్ ఇచ్చారు నాకు. మీరు లీడర్ అన్నారు కాబట్టి నాకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ వచ్చింది, ఎంతవరకు వాస్తవంగా తెలియదు. ఏది? కేఏ పాల్ మీకు కాల్ చేసినారు. కేఏ పాల్ వాళ్ళు ఎవరో కేఏ పాల్ నుంచి కాల్ వచ్చింది. అవును, వచ్చింది. ఎమ్మెల్యే చూసుకోవచ్చా? అబ్బా లేదబ్బా, నేను నాకు నా సినిమా కేఏ పాల్ మేడం 170 సీట్లు కొట్టేస్తా ముఖ్యమంత్రి అంటున్నారు కదా మేడం. ఆయన అంటారయ్యా, అది ఆయన ఎందుకు అంటారో అనేది ఆయనకే తెలుసు. కానీ మనకి ఎందుకు ఏదో కష్టపడేదో మేడం. కేఏ పాల్ మేడం అయితే ఏమి, ఎవరైతే ఏంటి, నాకు ప్రస్తుతం అయితే ఆ పార్టీ మీద అయితే ఇంట్రెస్ట్ లేదు. వేరే ఏదన్నా ఓకే. జనసేన ఆఫ్ కోర్స్. కాకపోతే మనకి ఏదన్నా తెలిస్తే దిగాలి అందులో. పాలిటిక్స్ అనేది నాకు జీరో నాలెడ్జ్. మరి తెలియకుండానే మీకు కేఏ పాల్ దగ్గర నుంచి ఎందుకు కాల్ వచ్చింది? అది నాకు తెలియదు. మరి మేబీ నేను మాట్లాడే విధానమో లేకుంటే ఏదో ఐ డోంట్ నో, ఆయన నుంచి రాలేదు. మేడం కేఏ పాల్ గురించి ఒక మాట చెప్పాలంటే, కేఏ పాల్ గురించి చెప్పాలంటే ఆయన చంటి పిల్లాడిలా అనిపిస్తాడు నాకు. చిన్న పిల్లలు మాట్లాడతారే, చిన్న పిల్లాడిలాగా అనిపిస్తాడు. బట్ ఆయన ఏంటి మేడం, ఈజ్ 50+ మేడం. మేడం జస్ట్ వి నీడ్ టు మేడం వద్దు రోహిత్ ప్లీజ్ తిడుతాడు ఆయన. ప్లీజ్ లేదు అక్కడ ఆయన ఒక్క మాట చెప్పండి, క్లోజ్ చేద్దాం. కేఏ పాల్ గురించి ఒక మాట చెప్పాలంటే, కేఏ పాల్ గురించి ఒక మాట చెప్పాలంటే నాకు అసలు అతని గురించి ఏం తెలియదు. ఇంత మురే చంటి పిల్లలు అన్నారు. అదే వద్దొద్దు, అది కట్ చేసేదంతా ప్లీజ్ చెప్తున్నా. నేను మళ్ళీ నేను ఫోన్ ఎత్తా నీ ముఖం చూడ. దీంట్లో తప్పు లేదు మేడం. కేఏ పాల్ గురించి మీరు ఒక మాట చెప్పాలన్నారు, చెప్పేసి దట్స్ ఫైన్ మేడం. అట్లా అని చెప్పేసి ఇంట్లో తర్వాత మరి మీరు కాల్ లిఫ్ట్ చేయడం ఉండదు. ఎందుకంటే అవన్నీ చేయొద్దు చెప్తున్నా, అవన్నీ ప్రమోల్లో వేసుకోవద్దు మేడం. జర్నలిస్ట్ మేడం, మేము ప్రోమోలో మేము హైప్ కోసం కాదు. యోయో టీవీ అంటే ఆల్రెడీ ఇట్స్ ప్రూవ్డ్ ఛానల్ ఇది, అంతే కదా. అయినా కానీ ఒకటి ఏంటంటే మనకి తెలియని దాని గురించి మాట్లాడద్దు. కానీ ఒకటైతే నాకేంటి సీరియస్లీ ల్యాకింగ్ ఇన్ ద సిస్టమ్ ఏంటంటే ఒక మంచి లీడర్. అంటే స్వార్థం అనేది ఉంటుంది కానీ మరీ అసలు ఎక్కడ వెళ్తోంది దేశం అన్నట్టు అయిపోతుంది. ఏమైపోతుంది భారతదేశం అని శ్రీశ్రీ గారు ఎప్పుడో చెప్పారు, ఆయన ఆక్రోశపడ్డారు. అదే ఈరోజు కూడా ఎక్కడికి వెళ్తుందో ఏం జరుగుతుందో అర్థం కాకుండా ఉంది. ఓకే, ఎండ్ ఆఫ్ ద డే, ఎండ్ ఆఫ్ ద మూమెంట్, ఎండ్ ఆఫ్ టైం మీరు ఏం చెప్పాల్సింది, మంచి లీడర్ ఎన్నుకోమన్నారు. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం ఫర్ ద బ్యూటిఫుల్ టైం. అండ్ హోప్ఫుల్లీ ఈ మూవీ హిట్ అయిన తర్వాత మళ్ళీ వస్తాము, మళ్ళీ మా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మాట్లాడదాం. థ్యాంక్ యూ మేడం. హలో, మిమ్మల్నే యోయో టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారా? ఇంకా లేదా? మీ యాప్ స్టోర్కి వెళ్ళి వెంటనే డౌన్లోడ్ చేసుకోండి.